పీసీఆర్ వాళ్ళందరూ ఇల్లు గోకుతారు, నేనేమి ఎవరిని గోకను. మూలగొట్టి మనం మందు మీద ఉద్యమం చేసిన వాళ్ళు ఓ మూల కూర్చొని తాగుతాం. ఈ అమ్మాయిల ఫీలింగ్ ఏంటంటే గోకిన వాళ్ళు యాదవాళ్ళు, ఎవడైతే గోకపోతే ఆడు మంచోడు. నేను గోకను కదా, నా దగ్గర గొక్కలు అందరూ తేజమ్మ, కానీ అందరూ మంచోళ్ళే. రాగానే నువ్వు సమర్పయామి అనిస్తున్నావా? కొన్ని మూమెంట్స్లో ఎవరో నన్ను 3 సంవత్సరాల నుంచి సుఖ సంసారం లేను నువ్వేనా? మరి నాకు సుఖ సంసారాలు ఏమి లేవు. అదే నాన్న చెప్తున్నాను, అందుకే నువ్వు మంచిదాని అన్నాను. వద్దు, నాకు మంచిదాని అనే స్టాంప్ ఏం అక్కర్లేదు. మన వాల్యూస్ పెళ్ళయింది, ఓ మొగుడు ఒక పిల్ల ఉన్నప్పుడు. నేను అసలు నీకు సెక్స్ లో బతికిస్తాను నాన్న 3 years. ఏంటన్నా నీకు రాదు బతికిస్తాను. పాప ఎలా పుట్టింది? పాప ఎవరికైనా పుడుతుంది అనుకో, పుడుతున్నారు ఇప్పుడు ఏంటి దానికి ఏంటి 2 చొక్క వెళ్ళిపోతే చాలు పుట్టే రావాలా. వెంకటసాయి గారు, అందులో మేము కొన్ని పదాలను వినిపించలేక బీప్ వేసాం. అంటే నీకు సెక్స్ చేయడం రాదు అని మీరు అంటున్నారు. ఈ పదాన్ని నేను ఉపయోగిస్తున్నందుకు నాకు క్షమించాలి, కానీ తప్పక చెప్తున్నాను. ఇక నేను ఆ పదాన్ని ఉపయోగించడం కోసం సంసారం చేయడం రాదు అని మీరు అన్నారని ఉపయోగిస్తాను. సంసారం చేయడం రాదు అని అన్నారు. స్పెమ్ లోపలికి వెళ్తే సరిపోద్ది బేసిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పదజాలాన్ని ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది మాట్లాడలేదు. నాకు గుర్తున్నంత వరకు నేను మాట్లాడలేదు. మీ వాయిస్ కాదు అది, ఏం వాయిస్ రికార్డింగ్ అది నేనో కాదో కూడా నాకు అది నేనో కాదో కూడా మీరు వినిపించే దాంట్లో నాకు వినిపించట్లేదండి. పోనీ ఫిమేల్ వాయిస్ రోహిత్ ఆల్రెడీ పోలీసులు వచ్చారు. అమ్మాయి ఎవరైతే నక్షత్రం ఉందో ఈ వెంకట్ వాళ్ళు తీసుకొని వస్తానండి. ఒక్క నిమిషం. ఇక్కడ నక్షత్ర ఎవరైతే ఉన్నారో, నక్షత్ర వాళ్ళ హస్బెండ్ వెంకట్ ఎవరితో ఒక మహిళ, వెంకట సాయి తేజ ఒక మహిళతో అయితే ఎవరైతే ఉన్నారో ఆ మహిళ లోపల రూమ్ అయితే ఎవరైతే ఉందో ఆ రూమ్ అయితే డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు రోహిత్. ఇక్కడ త్రిపురాణ అనే అమ్మాయి లోపలైతే బయటికి కదలను, నాకే వార్నింగ్ ఇస్తుంది కదా, నీ అంత తెలుస్తానని రమ్మనండి, బయటికి తేల్చుకుందాం. నక్షత్ర ఏమన్నారమ్మా? ఇప్పుడు నేను వచ్చి పట్టుకున్నందుకు నన్ను చంపేస్తారంటే సార్, ఆ ఇద్దరు కలిపి నన్ను చంపుతానని మీడియా ఒకసారి శివరామకృష్ణ ఫోన్ ఇవ్వండి. అమ్మాయి బయటకు వచ్చిందంటే నేను ఇక్కడి నుంచి కదల్సాను. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి సార్. నా ఫ్యామిలీ గంట పాప గంట నాకు గంట ఏమైనా వీళ్ళిద్దరు చేసిన పనిలే సార్. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. ఫ్యామిలీకి నా పాపకి లైఫ్ థ్రెట్ ఉంది. నక్షత్ర గారు నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ చెప్పండి సార్. నక్షత్ర గారు చెప్పండి సార్. ఏంటి అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎందుకు మీ మధ్య విభేదాలు వచ్చాయి, ఎందుకు ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏంటి మీ? నా హస్బెండ్ కి చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ సార్. పబ్జీ గేమ్లు ఆడుకుని అమ్మాయిని ట్రాప్ చేసి ఇవ్వడు సార్. అందులోంచి అమ్మాయిని ట్రాప్ చేసి ఇలాగ ప్రతి ఒక్కరు సార్ సొంత పెద్దమ్మ కూతురు కూడా పడుకోవడానికి రమ్మని అడిగాడంట సార్. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి సార్. పెళ్ళాన్ని అంటాడు, నువ్వు సంసారానికి పనికిరావు, నాకు వేరే అమ్మాయిల దగ్గర సుఖంగా ఉంది అంటాడు సార్. నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్. నేను అవి నాతోనే చెప్పున్నాడు సార్. సార్ ఈ రూమ్ లోనే ఉన్నారు సార్. డైరెక్ట్ గా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. ఎవరు అమ్మాయి? ఎవరు లోపల ఉన్న అమ్మాయి? ఎవరు? నక్షత్ర గారు లోపల ఉన్న అమ్మాయి ఎవరు? అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్. అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే అమ్మాయి వంశీధర్మజ్ఞ అంటే సార్. రాజమండ్రిలో ఉంటది సార్. అమ్మాయి అడ్రస్ రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర సార్. అమ్మాయి కూడా నా అంత తెలుస్తాను, నీ కూతురు అంత తెలుస్తాను అంటున్నా సార్. నక్షత్ర ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, నేనేం సమాధానం చెప్పను అంటున్నారు. మీకు హస్బెండ్ ఏమంటారు? మేడం మీకు నేను చెప్తున్నాను కదా మేడం, కోర్టులో న్యాయం జరగదు. కోర్టే కాదు, దిశలో ఎక్కడ ఏ న్యాయం జరగదు మేడం. ఈ రోజు పట్టుకోపోతే కోర్టులో
కోర్టులో ఈ సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నక్షత్ర గారు, నేను నా నోటి మాటతో చెప్తే శివరామకృష్ణ ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెల్లదు మేడం. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నా పేరెంట్స్ కి కూడా శివరామకృష్ణ. నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో శివరామకృష్ణ, ఇన్వాల్వ్ అవుతున్నారు. నక్షత్ర గారు, నక్షత్ర గారు RTV లైవ్ లో మాట్లాడుతున్నాము. ఒక అమ్మాయి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం. నక్షత్ర గారు, మేము మీ భర్తతో మాట్లాడాము. చెప్తాను మేడం. నక్షత్ర గారు, నక్షత్ర గారు, లేదు మేడం. నక్షత్ర గారు ఒకసారి RTV కెమెరా వైపు చూడండి. నేను ఒక ఇంపార్టెంట్ విషయం. చావనేం చేస్తాను ఇక్కడ, పెట్రోల్ తీసుకుని తగలేస్తాను కానీ వాళ్ళు రాకుండా బయటకే వెళ్ళరాను మేడం. నక్షత్ర గారు, మీ భర్త ఏమన్నారో తెలుసా? నక్షత్ర గారు, మీ భర్త ఏమన్నారో తెలుసా? ఇంతకు ముందు మీరు మాట్లాడిన వాయిస్ ఆయనది కాదు అని అంటున్నారు. మీరు ఏదైతే వాయిస్ ఇచ్చారో కొన్ని మేము బీప్ వేసి వినిపించాం. మీరు మీ భర్తతో ఒక మాట మాట్లాడారు కదా, ఫోన్ కాల్, అసలు ఆ వాయిస్ నాది కాదు అంటున్నాడు ఆయన. మీరు పిల్లలు ఎలా పుట్టారు అని ప్రశ్నించారుగా. వాయిస్ లో కూడా ఫారెన్సిక్ ఉంటది, వాయిస్ లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది సార్. మీరు పిల్లలు ఎలా పుట్టారు అని అడిగారు. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి సార్, తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి. ఫారెన్సిక్ తీసుకెళ్ళండి, నిజంగా అది వాయిస్ తనది కాకపోతే ఫారెన్సిక్ లో టెస్ట్ చేయించండి. ఆయన మాట్లాడారా అందులో? రికార్డ్ లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్. అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగారు? నిజానికి మేము వినిపించడానికి కూడా మాకు బాధ అనిపించింది సార్. ఆడొక పెద్ద కామందుడు సార్, ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? నక్షత్ర గారు, మరి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మీకు అప్పుడు తెలియలేదా? తీసుకోవాలని ఉండదు సార్. నక్షత్ర గారు, లేదు సార్, వాడికి డేటింగ్స్ యాప్ అని, పబ్జి అని, ఫ్రీ యాప్స్ లో పడి నన్ను నా పిల్లని వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్ గా మెడికవర్ ఐసీయూలో పెట్టాం సార్. సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఎంతమంది పిల్లలండి మీకు నక్షత్ర గారు? ఏం చేయమంటారు చెప్పండి సార్, మీరే ఇంత నీచు ఏం చేయాలి చెప్పండి. వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్, దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్, అడల్టరీ లీగల్. నేను చెప్తున్నాడు అదే కదా. ఆ విషయమే మేము ప్రశ్నించినప్పుడు పిల్ల పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగల్ సార్. కరెక్టే, అవును. ఆ విషయమే ప్రశ్నించినప్పుడు ఫోన్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయారు. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను మ్యారేజ్ చేసుకుని నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? అసలు ఎక్కడ మొదలయ్యాయి మీకు విభేదాలు? నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. పోలీస్ స్టేషన్ లో కేసు వేశారా? పోలీస్ స్టేషన్ లో కేసు ఉందండి ఇప్పుడు? నక్షత్ర గారు, దిశలో వేసాను సార్ 2 years బ్యాక్. ఏం డిమాండ్ చేస్తున్నారు? నక్షత్ర గారు, రావాలి సార్. మీకు స్వతహాగా మీరు ఏ పోరాటం చేసినా ఇక్కడ నక్షత్ర గారు ఒకసారి నక్షత్ర గారు, నక్షత్ర గారు, లోపల ఉన్న ఎవరు? లోపల ఉన్న మహిళ మీకు ముందు తెలుసా? నక్షత్ర గారు, లోపల ఉన్న మహిళ మీకు ముందు తెలుసా? ఎవరు లోపల ఉన్న మహిళ? ఇవాళ అమ్మాయిని డైరెక్ట్ గా చూడడం సార్. అమ్మాయి ఒక పొలిటీషియన్. నక్షత్ర గారు, ఒకసారి లేచి తలుపు కొట్టండి, చూద్దాం, ఆమెతో మాట్లాడదాం. మీరు తలుపు కొట్టండి ఒకసారి. నక్షత్ర గారు, RTV కెమెరా మేము ఫాలో అవుతుంది, మీరు తలుపు కొట్టండి ఒకసారి. అమ్మాయి బయటికి రావాలి సార్. అమ్మాయి రాజమండ్రిలో ఒక పొలిటీషియన్ కూతురు అని చెప్తుంది సార్. రాజమండ్రి నుంచి వచ్చింది అమ్మాయి, నాతో పాటు నడవమనండి. అవునండి, రాజమండ్రి అమ్మాయి. అంటే ఆఫీస్ కి ఏం సంబంధం లేదండి? స్టాఫ్ మేమేదో అందరికి అకామిడేషన్ కల్పిస్తామని చెప్తున్నారు మీ భర్త, ఇవన్నీ అబద్ధమా? అది ఆఫీస్ లో, ఇక్కడ ఆఫీస్ వస్తువులు ఉండాలి కదా సార్. పరుపు మంచం వేసుకుని పడుకుంటారా సార్ ఆఫీస్ లో అమ్మాయిలతోని? మీడియా అదంతా మేము రెడ్ హ్యాండెడ్ గా